ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉండేవి. ఒకరోజు గొప్ప ఉద్యోగం సంపాదించాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని. కానీ జీవితం అతనికి అనుకోనంత సులభంగా లేదు. పరీక్షలు రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగాలు ప్రయత్నించాడు, రిజెక్ట్ అయ్యారు. చివరికి డబ్బు కూడా అయిపోయింది. ఒకరోజు రవి పూర్తిగా విరిగిపోయాడు. చిన్న గదిలో కూర్చొని తనలో తాను అనున్నాడు, నా జీవితం ఇక్కడే ముగిసిపోయిద్దేమో. అతని తల్లి మౌనంగా వింది, ఏమీ మాట్లాడలేదు. కానీ ఉదయం ఒక చిన్న గింజ అతని చేతిలో పెట్టింది. ఇదేమిటి అని రవి అడిగాడు. తల్లి చెప్పింది, ఇది ఒక మొక్క గింజ. దీన్ని ఈ గిన్నెలో నాటు. కానీ ఒక షరతు, ప్రతిరోజు దానికి నీళ్లు పోయాలి. రవి బలవంతంగా అంగీకరించాడు. మొదటి వారం ఏమీ మారలేదు. రెండో వారం ఇంకా ఏమీ కనిపించలేదు. రవి చిరాకు పడ్డాడు. ఇది పనికిరాని గింజ అన్నాడు. తల్లి నవ్వి చెప్పింది, నీ ప్రయత్నం ఆపితేనే అది పనికిరాకుండా అవుతుంది. రవి నిరుత్సాహంతో ఉన్న నీళ్లు పోయడం ఆపలేదు. ఒకరోజు ఉదయం చిన్న పచ్చని మొక్క బయటికి వచ్చింది. రవి కళ్ళల్లో మొదటిసారి ఆశ కనిపించింది. రోజులు గడిచాయి. మొక్క పెరిగింది. చివరికి అది చెట్టు అయ్యింది. తల్లి రవిని పిలిచి చెప్పింది, చూడు, ఈ చెట్టు ఒక రోజులో పెరగలేదు. ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నం వల్లే ఇది బలంగా మారింది. తను మెల్లగా అతని వైపు చూసి చెప్పింది, నీ జీవితం కూడా ఇదే. విఫలమయ్యావు అంటే ముగింపు కాదు, అది పెరుగుదల ప్రారంభం మాత్రమే. ఆ రోజు రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఆగను, మళ్ళీ ప్రయత్నిస్తాను. కొన్ని నెలల తర్వాత అతను ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత కష్టపడి పైకి ఎదిగాడు. చివరికి తన గ్రామంలోనే ఒక విజయవంతమైన వ్యక్తిగా మారాడు. ఒకరోజు అదే చెట్టు నీడలో కూర్చొని అతను తన తల్లితో అన్నాడు, ఆ చిన్న గింజ నాకు జీవితం నేర్పింది. తల్లి చిరునవ్వుతో చెప్పింది, కాదు రవి, అది కాదు నీకు నేర్పింది. ఆశే నీకు జీవితం నేర్పింది. ఎంత పెద్ద విఫలమైనా ఆశను వదలకపోతే జీవితం మళ్ళీ పచ్చగా మారుతుంది. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరికొన్ని మంచి కథల కోసం మా ఛానల్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.